కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిన అంశంపై మల్లు రవి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి దళితులు కొంతమంది గజ్వేల్ నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీ భవన్కు పిలిచి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీరిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న మొన్న పిసిసి అధ్యక్షుడు గారు మా శ్యామ్మోహన్ వైస్ చైర్మన్ గారిని పిలిచి అక్కడ సిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వచ్చింది. దాన్ని మన శ్యామ్ గారికి ఇచ్చి డిసిప్లినరీ కమిటీలో మాట్లాడాలని చెప్పారు. దానికి కూడా షోకాజ్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం 10 రోజుల్లో తీసుకొని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుడి ద్వారా రావాలా. నేను చెప్పింది రాసుకోండి, మీరు అడిగింది కదా. రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద కంప్లైంట్ వచ్చింది. మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజర్. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ అందరూ కూడా సంయమనం పాటించండి. లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒక పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా నేను కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీద తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాలు కానీ లేక వారికి ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీయే మొత్తం తెలంగాణలో కోరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా మరి ఈ క్రమశిక్షణకు లోబడి మీకు కావాల్సిన సమస్యలు ఏమన్నా ఉంటే పార్టీ ఆఫీసులు అక్కడ డీసీసీ అధ్యక్షుడి దగ్గర, లేకపోతే పిసిసి అధ్యక్షుడి దగ్గర, తర్వాత సీఎం దగ్గర, లేకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పోయి మాట్లాడటం వల్ల మీరు ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వారికి నష్టం జరగాలని మీరు అనుకుంటున్నారు. కానీ వారికి కాదు నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగా ఉన్న మీకు కూడా నష్టం జరిగింది, మాకు కూడా నష్టం జరిగింది. అందువల్ల ఆ రకంగా ఎవరు మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. గద్వాలలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా సీఎం పైన విమర్శించడం జరిగింది. ఎన్నికల బై ఎలక్షన్ రమ్మంటున్నారు. కేటీఆర్ గారు తాను దొవ్వుకున్న గుంటలో తానే పడ్డాడు. కేటీఆర్, హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు.